నంది ప్రమథగణములలో ప్రథముడు అవుట చేత ఈ నంది హారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. నంది హారతి జరుగుతోంది. రెండు చేతులు పైకెత్తి గట్టిగా కరతాళ ధ్వనులు. అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగు. సింహహారతి జరుగుతోంది. గట్టిగా కరతాళ ధ్వనులు. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యాబుద్ధి, మనశుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగు. రుద్రహారతి జరుగుతోంది. గట్టిగా కరతాళ ధ్వనులు. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష, దిష్టిఘోష తొలగు. కుంభహారతి జరుగుతోంది. గట్టిగా కరతాళ ధ్వనులు. మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి గారు జన్మ నక్షత్రవశాత్తు, నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగు. నక్షత్ర హారతి సప్తహారతుల్లో చివరి హారతి. గట్టిగా కరతాళ ధ్వనులు. సమస్త మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు. నిత్యమంగళాని భవంతు. లోకా
సమస్తాః సుఖినో భవంతు శతమానం భవతి శతాయ పురుషేంద్రియేంద్రియే ప్రతిష్టతి ఓం శాంతి శాంతి శాంతి. శంభో శంకర హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర శంభో శంకర హర హర మహాదేవ. జాతీయ స్థాయిలో ఇక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో, కేంద్రంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో యూపీఏ 1 యూపీఏ 2 పరిపాలనను కొనసాగించడం జరిగింది. ఆ సందర్భంగా 10 సంవత్సరాలలో ఆనాడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ఆనాడు అమలు చేసిన సంక్షేమ పథకాలు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో